ఈ డిజైన్ అవుట్ఫిట్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది స్కిప్ చేయకుండా చూసేసేయండి. మనం మిడిల్ క్లాస్ బడ్జెట్లో ఎంతలో అయిందో ఏంటో చూసేసేయండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మీషోలో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి ఈ డిజైనర్ ఫ్రాక్ అనేది అయితే నేను కుట్టేసాను. ఎలా కుట్టేసాను ఏంటి అది ఎలా వచ్చింది అనేది అయితే మీరు స్కిప్ చేయకుండా చూసేస్తే మీకు అర్థమైపోతుంది. 13 ఇయర్స్ బేబీకి అవును కాబట్టి నేను పొడవు అనేది 14 ఇంచెస్కి అయితే తీసుకున్నాను. 14 ఇంచెస్కి మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్ బేబీస్ కాబట్టి ఒకవేళ పెద్దవాళ్ళు అయితే గింట మనం 15 ఇంచెస్ తీసుకోవాలి. కానీ చిన్నపిల్ల కాబట్టి నేనైతే 14 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నెక్ దగ్గర కూడా 5.5 ఇంచులకు తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ కూడా 5.5కే తీసుకున్నాను. అర్థమైంది కదా. నెక్ 5.5 తీసుకున్నాను. ఆర్మ్ కూడా 5.5 మాత్రమే తీసుకున్నాను. ఇది చిన్న వాళ్ళకి అంటే మనకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఈమె చెస్ట్ సైజ్ వచ్చేసి 32 కదా. 32కి మనం ఏం చేయాలి అని అంటే 1 ఇంచ్ కలుపుకొని తీసుకోవాలి. డ్రెస్కి బ్లౌజ్కి అయితే టైట్ ఫిట్టింగ్గా ఉంటుంది కదా. డ్రెస్కి అయితే లూజ్ ఉండాలి కాబట్టి 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి లూజ్ కోసం అనేసి. ఇప్పుడు మనము నెక్ తీసుకుందాం. ఈ నెక్ ఎంత తీసుకోవాలి? నేనైతే 3 ఇంచులు తీసేసుకుంటున్నాను. అంటే మనము వెడల్పు బట్టి అంటే బ్రాడ్నెస్ని బట్టి మనం తీసేసుకోవాలి. ఇప్పుడు లోతు కూడా నేను వచ్చేసి 5.5 ఇంచులకు అయితే తీసేసుకున్నాను. 5.5 ఇంచులకు తీసేసుకొని ఏంటంటే మీకు ఆల్రెడీ నేను పెట్టాను కదా బొమ్మ, ఆ ఫ్రాక్ డిజైన్ అవును ఇది. అందుకని అందులో ఏంటి స్క్వేర్ నెక్కే ఉంది కాబట్టి స్క్వేర్ నెక్గానే ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1.5కి ఇలా మార్క్ చేసేసుకొని రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. డిజైనర్ ఎట్లా ఉందో దాని విధంగానే తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్దవాళ్ళకి తీసుకుంటే నేను చెప్పే కొలతలను బట్టి మీరు యాడ్ చేసుకొని పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈ డిజైన్ అనేది మీరు కుట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను చెస్ట్ సైజ్ అయితే నేను చెప్పాను కదా, దానికి మనం ఎప్పుడు కానీ మన బ్లౌజ్ చెస్ట్ సైజ్ ఎంత వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ మీరు కలుపుకొనే తీసుకోవాలి ఎప్పుడు కానీ. డ్రెస్ కాబట్టి ఒకవేళ బ్లౌజ్ అయితే కరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. డ్రెస్ కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ తీసుకోవాలి మనం ఎప్పుడు కానీ. కాబట్టి మీ ఏ సైజ్ చెస్ట్ సైజ్ అయినా కూడా దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొనే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నడుముకు కూడా అంతే మీరు ఎక్స్ట్రా తీసుకుని కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే డ్రెస్కి కూడా 2 ఇంచుల ఖర్చు అనేది తీసేసుకోండి. ఎందుకంటే కొంచెం చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ ఎందుకు చిన్నగా వస్తుంది అని అడిగారు కదా. మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఎక్స్ట్రా అనేది 1 ఇంచ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత నడుము దగ్గర మనకి పొడుగుగా ఎందుకు వస్తుంది అక్క మనం స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ అనేది అని అన్నారు కదా. దానికి ఈ విధంగా మనం బ్యాక్ డాట్ వేసుకున్న తర్వాత రౌండ్గా ఈ విధంగా ఎక్స్ట్రాగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే స్క్వేర్ నెక్కే కదా మన డిజైన్లో కాబట్టి స్క్వేర్ నెక్ని అలాగే ఉంచేసుకొని ఆ స్క్వేర్ నెక్నే నేను కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. మీరు కూడా స్క్వేర్ నెక్ పెట్టుకోవాలంటే ఈ విధంగా పెట్టేసుకోండి. లేకపోతే వేరేది పెట్టుకుంటామంటే వేరేది కూడా పెట్టుకోవచ్చు. నేను డిజైన్ బట్టి నేను కటింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్కి మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా కాబట్టి బ్యాక్కి నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ అనేది తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ మనకి ఆర్మ్ డౌన్ అనేది ఈ లోత్ అనేది ఇలా తీసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ తీసేసాం కదా. తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసేసుకుంటున్నాను. ఈ లోత్ అనేది ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఇలా తీసేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసుకోండి. చిన్న లైక్ అయితే ఇచ్చేసుకోండి ఈ టైంలో. ఇంకొకటి ఏంటంటే మీకు చిన్న డౌట్ ఎక్కడ ఎలా తేడా వచ్చినా కూడా ఒక చిన్న కామెంట్ అనేది పెట్టండి. నేను వీడియోలో కంపల్సరీ మీకు రిప్లై అనేది నేను ఇస్తాను. అది ఎక్కడ ఎందుకు ఎలా వస్తుంది అన్నది మనము డ్రెస్ కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలి. డైరెక్ట్గా ఇలా కటింగ్ చేసుకుంటే ఇలాగే వస్తుంది. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా మనం ఇప్పుడు కుట్టేది. మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న దాన్ని బేస్ చేసుకునే కదా మనం కుట్టాలి అన్న. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రిన్సెస్ కట్ అనేది ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటాను నేను డ్రెస్సులకు కానీ బ్లౌజ్ కానీ. ఎందుకంటే సపరేట్గా కటింగ్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోను. ఇదే విధంగా అయితే నేను కట్ చేస్తాను. ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి పని తొందరగా సులువుగా అవ్వాలి అని అంటే ఈ విధంగా చేసుకున్నా చాలా నీట్గా వస్తుంది. చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా చాలా నీట్గా, నడుము దగ్గర కూడా చాలా నీట్గా వస్తుంది.
ఇప్పుడు ఈ స్టిచ్ పై నుండి ఇంకో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం విడిగా కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేయాలని అంటే కొంచెం టైంతో కూడుకున్న పని కాబట్టి మనకి ఎక్కువ అమౌంట్ కూడా మాకు ఇవ్వరు. ఇక్కడ ఇది విలేజ్ కాబట్టి ఇక్కడ ఎక్కువ అమౌంట్ కూడా రాదు. కాబట్టి ఈ విధంగా తక్కువ టైంలో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా అయినా కూడా ఫినిషింగ్ మాత్రం సూపర్గా వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది ఇది కట్ చేసి కుట్టారా లేకపోతే ఎలా కుట్టారు అని అనేది అసలు అర్థమే కాదు అసలు కస్టమర్స్కి అయితే. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ డాట్స్ కూడా మనం కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఎందుకంటే మనకి డ్రెస్ కుట్టేటప్పుడు కానీ బ్లౌజ్ కుట్టేటప్పుడు కానీ వీపులో లేచినట్టు ఉంటుంది. కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్తో మాత్రమే మీరు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేనైతే నెక్కి నేను ఈ విధంగా ఇదే క్లాత్ తీసేసుకొని నెక్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. పైపింగ్ అదేమి పెట్టట్లేదు. ఎందుకంటే ఆ పిక్చర్లో పైపింగ్ అనేది ఏది లేదు. డైరెక్ట్గా నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను సేమ్ అలాగే రావాలనేసి సేమ్ అలాగే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. పైపింగ్ అయితే వేసుకోవట్లేదు డ్రెస్కి. చూసారా మీషోలో వచ్చిన క్లాత్ అండి, చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ వచ్చింది. ఇద్దరికి అవుతుంది ఇది. కానీ చాలా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ అండి. ఇది మనకి ఎంత 310 రూపాయలకేమో పడింది 5 మీటర్స్. బయట తీసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది, కానీ మీషోలో మాత్రం తక్కువ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ సమ్మర్ కాబట్టి మీరు ఒకవేళ స్టిచ్ చేయాలి అని అనుకుంటే నేను లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు పింక్లో ఉంది, మళ్ళీ పర్పుల్లో కూడా ఉంది. నేనైతే ఈ కలర్ అయితే తీసుకున్నాను. మీరైతే ఇంకా వేరే తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ కూడా వచ్చింది. మనకి డిజైన్ ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. అందుకనేసి అయితే నేను తీసుకున్నాను. చూడండి మనం ఈ విధంగా అయితే నేను నెక్ అయితే నేను స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి ఒక కుట్టు లోపల మడత పెట్టేసుకొని ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకున్నాను. మీరు కొత్త వారైతే బ్లౌజ్ కటింగ్ టిప్స్ కూడా నా వీడియోస్లలో చాలా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తే చాలా ఈజీగా అయితే నేనైతే పెట్టేశాను. చూడండి మనమైతే ఆల్రెడీ మనం బాడీ అనేది కుట్టేసుకున్నాము. హ్యాండ్స్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి అది చూసేసేయండి. చూడండి ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి నాకైతే చూడండి ఎంత వచ్చింది. ఇక్కడ 34 ఇంచెస్ వచ్చింది. 35 ఇంచెస్కి నేను ఈ విధంగా అయితే వెడల్పు అనేది ఇలా పెట్టేసుకున్నాను. చూడండి 2 మడతల మీద ఉంది ఈ క్లాత్. ఇప్పుడు చూడండి ఇలా మనం పెట్టేసుకుంటాం, బ్యాక్ సైడ్ అనేసి ఫ్రంట్ సైడ్ అనేసి. ఇప్పుడు మనం పొడవు అయితే నేనైతే షార్ట్ తీసుకుంటున్నాను కాబట్టి పైన 14 ఇంచెస్ బాడీకి తీసుకున్నాం కదా, అయితే కింద మాత్రం నేను 28 ఇంచెస్కి నేను తీసేసుకుంటున్నాను. 28 ఇంచెస్కి నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. డిజైనర్ ఫ్రాక్ అయితే మనకి ఎంత 28 అంటే షార్ట్లో ఉంది కాబట్టి నాకు షార్టే తీసేసుకుంటున్నాను. లాంగ్ అయితే తీసుకోవట్లేదు. క్లాత్ చాలా మిగిలింది, అయినా కూడా అది డిజైనర్ ఫ్రాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ చేయాలనేసి అదే విధంగా స్టిచ్ చేస్తున్నాను. మీరు హ్యాండ్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఆ లింక్ అనేది కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అది కూడా చెక్ చేసేసేయండి. హ్యాండ్స్ ఏ విధంగా తీసుకున్నాను అన్నది ఒక వీడియోలో పెడితే లెంత్ వీడియో అవుతుందనేసి నేను పెట్టట్లేదు. కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూడండి మనం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుర్చీలు స్టిచ్ చేసే విధానము ఏంటంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇది ఉల్టాలు ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఇలా పిన్స్ అయితే పెట్టేసుకోండి. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కొత్త వాళ్ళకైతే ఈ టిప్పు. చూడండి ఇటు ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఈ ఎడ్జ్కి ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ క్లాత్ మిడిల్లో చూసుకోండి. ఈ మిడిల్లో మనం ఆల్రెడీ ఇలా టక్స్ అని పెట్టుకున్నాం కదా, ఈ మిడిల్లో ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ తోటే మనం కుర్చీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనం లెక్కలు చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ కూర్చోలేము కదా స్టిచ్ చేసేటప్పుడు. ఎందుకంటే తొందర కావాలన్న ఉద్దేశంతో మనం అవన్నీ ఏం చేయలేము. ఏంటంటే ఈ విధంగా మనం పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావడమే. అది ఏంటంటే మనకి తొందర కావాలి అన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి అదే విధంగా అయితే తీసేసుకుంటాం. ఇప్పుడు నాడలకైతే ఒకసారి చూపెట్టండి అని అన్నారు. అయితే నాడలు అయితే నేను ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను. 3 ఇంచుల వెడల్పుకి అయితే తీసుకొని ఈ విధంగా మడత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసేసుకుని దీన్ని మళ్ళీ రివర్స్ చేసేసుకొని ఈ నాడాస్ అనేది నేను పెట్టేసుకుంటున్నాను. ఏంటంటే మనం ఎప్పుడు కానీ టాప్స్ కుట్టినప్పుడు ఖచ్చితంగా మీరు కస్టమర్కి కుట్టేటప్పుడు నాడాలు అయితే కుట్టండి. ఎందుకంటే కొంచెం లూజ్ ఉన్నా కూడా నాడతో అడ్జస్ట్ అయిపోతుంది. ఈ నాడ ఎలా
కుట్టాలి అని కూడా ఒక కామెంట్ అడిగారు నన్ను. అయితే ఇది ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి నడుము దగ్గర మనం అటాచ్ చేసే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ లోపల నుండి ఈ నాడ అనేది ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ మనము పిన్ కానీ లేకపోతే ఒక చిన్న స్టిచ్ అనేది ఈ విధంగా అయితే మీరు వేసేసుకోండి. ఎందుకంటే అది కదలకుండా ఉండడానికి నేను మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇలా పిన్ పెట్టేసుకొని స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇలా అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకి ఏంటంటే కింద మనం ఫ్రిల్స్ వెడల్పు అయితే నేను 5.5 ఇంచులకు అయితే తీసేసుకున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనం ఈ ఫ్యాబ్రిక్ అంతా అటాచ్ చేసేసుకొని ఫ్రిల్స్ అనేవి టోటల్ ఫ్రిల్స్ రావాలి. మనకి ఒక్క జాలకు కూడా మనం ఇలా రాకూడదు, అన్ని ఫ్రిల్సే రావాలి. ఈ ఫ్రిల్స్ మొత్తం ఇలా అటాచ్ చేసేసుకోవాలి. రౌండ్గా మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకుంటాం కదా, అలా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్న తర్వాత రౌండ్గా కుట్టేసుకొని కింద కూడా ఒక కుట్టేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ. చూడండి ఈ విధంగా వచ్చింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఫిట్టింగ్గా వచ్చిందో మీరు చూసేసారు కదా. ఈ విధంగా ఈ డిజైన్ అనేది వచ్చింది. ఈ డిజైనర్ అనేది దివ్య బోల్గా వస్తుంది కదా ఛానల్, అవుట్ఫిట్ అమ్మాయి. ఆ అమ్మాయి వేసుకొని చూపించింది, అదే కావాలని అడిగితే అదే స్టిచ్ చేసి అయితే ఇచ్చాను.